రాజకీయ వేధింపులతో వెనక్కి తగ్గేదే లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 6 గ్యారెంటీల మోసాన్ని ఎండగట్టడంలో ఇవేవి ఆపలేవని స్పష్టం చేశారు. ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ ను ఎండగడుతూనే ఉంటామన్నారు. 420 హామీలు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ చేసిన దగాను ప్రజలకు వివరిస్తామంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. రాజకీయ వేధింపులతో వెనక్కి తగ్గేదే లేదంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దానికి సంబంధించిన ట్వీట్ అయితే చేశారు. ఇటు 6 గ్యారెంటీల మోసాన్ని ఎండగట్టడంలో ఇవేవి ఆపలేవు అంటూ కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. ఇటు ఎన్ని కుట్రలు చేసినా కూడా కాంగ్రెస్ ను ఎండగడుతూనే ఉంటామన్నారు. 420 హామీలు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ చేసిన దగాను ప్రజలకు వివరిస్తాము అంటూ కూడా ఇటు కేటీఆర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, మనం చూస్తున్నాం ఇటు మరికొద్ది సేపట్లో అయితే ఏసీబీ ఎదుట కేటీఆర్ విచారణకి హాజరు కాబోతున్నారు. సో దీనికి సంబంధించి కూడా ఆయన ఒక ట్వీట్ చేశారు. ఇటు రాజకీయ వేధింపులతో వెనక్కి తగ్గేదే లేదు అంటూ కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. సో మొత్తంగా ఆయన చేసిన ట్వీట్ ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? ప్రసన్న, మరికొద్ది సేపట్లో కేటీఆర్ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణకు హాజరు కాబోతున్నారు. అయితే ఇప్పటికే ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యగా కూడా ఆయన కొంత ట్వీట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన కొన్ని ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. కానీ ఇప్పటికే ఈ కేసులో కీలక ఆధారాలను ఏసీబీ సేకరించింది. గతంలో ఈ అరవింద్ కుమార్ హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్నటువంటి అరవింద్ కుమార్తో పాటుగా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలను కూడా సుదీర్ఘంగా విచారించింది. మొదటిసారి జనవరి 9వ తేదీన కేటీఆర్ని కూడా ఈ కేసులో మొదటిసారి ఏసీబీ విచారించింది. కీలకంగా 55 కోట్ల రూపాయలను అక్రమంగా విదేశీ కంపెనీలకు ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థకు నిధుల మళ్లింపు పైన నిబంధనలకు విరుద్ధంగా ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా ఈ నిధులను మళ్లించారన్న అంశంపైన A1గా కేటీఆర్ పేరు, A2గా అరవింద్ కుమార్, A3గా బిఎల్ఎన్ రెడ్డిలను కూడా కేసు నమోదు చేసింది. దీనికి సంబంధించినటువంటి గ్రీన్ కోస్ట్ సంస్థ, ఇటు ఏస్నెక్స్ సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులను కూడా వర్చువల్గా ఏసీబీ గతంలో విచారించింది. కొన్ని కీలక ఆధారాలు కూడా సేకరించింది. ఇందులో ఈ ఫార్ములా ఈ రేస్కి సంబంధించినటువంటి ఈ కంపెనీలకు ఎందుకు కట్టబెట్టారు, ఈ మొదట ఒప్పందం ఎవరు ప్రతిపాదించారన్న అంశాలపైన కూడా గతంలో విచారించిన పరిస్థితి. అయితే బీఆర్ఎస్ పార్టీకి ఆర్థికంగా లబ్ధి చేకూరిన అంశాలపైన కూడా ఫోకస్ పెట్టింది. ఎలక్టోరల్ బాండ్లను కూడా గ్రీన్ కోస్ట్ సంస్థ బీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలను కూడా ఏసీబీ సేకరించింది. అయితే రెండోసారి కేటీఆర్ విచారణ అనేది కొంత ప్రాధాన్యత సంచరించుకుంది. ఇప్పటికే ఈ కేసులో కొన్ని కీలక ఆధారాలను అరవింద్ కుమార్ విచారించిన సందర్భంలో, బిఎల్ఎన్ రెడ్డిని విచారించిన సందర్భంలో కూడా కేటీఆర్ ఆదేశాల మేరకే ఈ నిధులను ఫారిన్ కంపెనీలకు మళ్లించామన్న అంశాలు కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి. గతంలో కూడా దీనికి సంబంధించినటువంటి విచారణలో కూడా వారి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. దాని ఆధారంగా విదేశీ కంపెనీ సంబంధించినటువంటి ప్రతినిధులను, గ్రీన్కో, ఏస్నెక్స్ సంస్థ ప్రతినిధులను కూడా వర్చువల్గా ఇప్పటికే 3 సార్లు ఏసీబీ విచారించింది. కొన్ని కీలకమైనటువంటి స్టేట్మెంట్ వారి వద్ద కూడా సేకరించింది. ఎలక్టోరల్ బాండ్లో ఆర్థిక శాఖ అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల కోడ్ ఉన్న సందర్భంగా ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా కూడా ఈ నిధులను మళ్లించిన నేపథ్యంలో ఏసీబీ కొన్ని కీలక ఆధారాలను సేకరించిన నేపథ్యంలో ఈరోజు విచారణ కొంత ప్రాధాన్యత సంచరించుకుంది. మరి కేటీఆర్ దీనికి సంబంధించినటువంటి ఏ అంశాలు ఈరోజు వెల్లడిస్తారనేది చూడాలి. ఇప్పటికే అధికారులను విచారించింది, సంస్థ ప్రతినిధులను ఏసీబీ విచారించింది, అన్ని ఆధారాలు కూడా సేకరించింది. సో తుది దశకు ఈ కేసు చేరుకుందని చెప్పి కూడా భావిస్తున్న నేపథ్యంలో కేటీఆర్ మరి ఈరోజు విచారణలో ఎలాంటి అంశాలు బయటపడతాయి అనేది చూడాలి. మరికొద్ది సేపట్లో బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయానికి అయితే కేటీఆర్ చేరుకోబోతున్నారు. ఇది కొంత బీఆర్ఎస్ శ్రేణులు కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యగా కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. కానీ ఏసీబీ కొన్ని డాక్యుమెంట్ ఎవిడెన్స్లు కూడా ఇప్పటికే సేకరించిన నేపథ్యంలో మరి ఈరోజు విచారణలో ఎలాంటి అంశాలు బయటకు వస్తాయనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న. రైట్ సాగర్.